ఫుల్ జాగ్రత్త వెళ్ళాలి. ఎవరు రాదు ఇదంతా అది ఎలా ప్లాన్ చేస్తున్నావు మేము. అప్పుడు ఇలాంటి ఉడుదుడుకులు తగ్గుతూనే ఉంటాయి. బట్ దాన్ని అధిగమించి నీకు నాలాంటి మరిది ఎవరు ఉన్నారు ఇక్కడ. ఇలా ఇంటి దగ్గర ఎప్పుడు పంపు కొడతానని అనుకోకండి, ఇదే పడుతుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో నేను బర్త్డేకి ఏం చేస్తున్నాను, ఎలా ప్లాన్ చేస్తాను అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏంటంటే నేను ఇక్కడ యూకే వచ్చిన తర్వాత స్కాట్లాండ్లో ఉంటున్నాను. మేము స్కాట్లాండ్ నుండి నేను ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నుండి ఈవెన్ వన్ సింగిల్ డే కూడా నేను అలోన్గా సింగిల్గా వెళ్ళింది అస్సలు లేదు. సో తన కోసం ఇవాళ నేను ఫస్ట్ టైం బయటికి వెళ్ళి సో బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఆల్సో కేక్ తన కోసం ఇంట్లో కొన్ని స్పెషల్స్ చేస్తున్నాను. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే తనకి అస్సలు తెలీదు. సో తను వచ్చేలోపు నార్మల్గా రోజు ప్రిపేర్ చేస్తున్నట్లే నార్మల్గా చపాతీ అండ్ ఆలూ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో చపాతీ పిండి విస్కేసి రెడీగా పెట్టేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ నేను ఏం చేయబోతున్నాను అంటే సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బర్త్డే కదా, సో దట్స్ వై నేను స్వీట్ చేద్దామా అని అనుకుంటున్నాను. సో స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం. గులాబ్ జామ్ కోసం ముందు ఒక బౌల్ తీసుకున్నాను. నెక్స్ట్ గులాబ్ జామ్ ఇది వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామ్ అనమాట. సో మనం ఫస్ట్ టైం చేయబోతున్నాను ఇవాళ. సో ఎలా వస్తుందో ఏంటో నాకు అసలు ఐడియా కూడా లేదు. మీకు చూపిస్తాను ఎలా వస్తుంది, ఎలా చేయబోతున్నాను అనేసి. ఫస్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్లో ఉన్న పౌడర్ మొత్తం ఈ బౌల్లో తీసేసుకొని మైదా పౌడర్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం లిటిల్ యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం నేను మిల్క్ యాడ్ చేయబోతున్నాను. మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నేను గులాబ్ జామ్కి నేను సో ఇలా మొత్తం పిసికేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను అందులోకి జ్యూస్ చేయబోతున్నా. నెక్స్ట్ నేను ఇందులోకి ఇది జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ జ్యూస్ అయ్యేలోపు నేను ఫాస్ట్గా నేను స్మాల్ ఉండలు చేసేస్తాను. ఇప్పుడు ఉండలు చేసేసిన వెంటనే మా మరిది వచ్చేసిన తర్వాత మా మరిది అండ్ నేను కలిసేసి డెకరేషన్ చేసేస్తాము రాజు రాకముందే. సో అది మా ప్లాన్. డెకరేట్ చేసిన తర్వాత మంచిగా సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకుంటాం. ఇది వచ్చేసి పొటాటో కర్రీ, ఇది వచ్చేసి గులాబ్ జామ్స్, ఇది వచ్చేసి గోధుమ పిండి తడిపి పెట్టేసా అండ్ చపాతీ విత్ కర్రీలోకి ఆనియన్స్. సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. ఫుల్ జాగ్రత్త వెళ్ళాలి. ఎవరు రాదు ఇదంతా అది ఎలా ప్లాన్ చేస్తున్నావు మేము. అప్పుడు ఇలాంటి ఉడుదుడుకులు తగ్గుతూనే ఉంటాయి. బట్ దాన్ని అధిగమించి నీకు నాలాంటి మరిది ఎవరు ఉన్నారు ఇక్కడ. ఇలా ఇంటి దగ్గర ఎప్పుడు పంపు కొడతానని అనుకోకండి, ఇదే పడుతుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఫైనల్గా ఇద్దరం కలిసి ఇలా డెకరేట్ చేసాం. ఇప్పుడు డెకరేట్ చేసేందుకు ఒక 100 ఫోన్ అడగబోతున్నా. సో ఫైనలీ ఇది నా లుక్ అనమాట. ఈ క్యాండిల్ జరిగేటప్పుడు ఇది ఎగిరినప్పుడు ఈ హ్యాపీ బర్త్డే అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది నాకు చెప్పి రాదే కదా మన పిల్లవాడు. హ్యాపీ
మిస్ అయితే అందరికి ఎవరో కనపడు. అదేవేంది రాజ్ కుమార్ బర్త్డే. వదిన మీరు బ్యాలెన్స్ పైన అయ్యాకండి వదిన. ఇక బర్త్డే అంటే జరిగింది వదిన. ఏమండి జాకెట్ ఇది? ఓ ఈ క్యాండిల్స్ డిఫరెంట్వి. అంటే మొత్తం మైనమంటది ఏంట కేక్ మీద. ఏమవుతా ఏ కసా మీరు ఇట్లా కెమెరా కనపడదు. ఎవరు పెట్టగలరు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Rahul. May God bless you. కంప్లైంట్ ఇస్తాను. Oh, the candles. Happy Happy birthday to you. Happy birthday to you. నాకు బదులు వచ్చింది. కేక్ పెట్టలేదు నాకు. కేక్ పెట్టరు. Happy నేను ఇక్కడ కామెంట్ చేయడం తెలుసా, మీరు ఇద్దరు కేక్ పక్కన పెట్టి నా కేక్ పెట్టినట్టు చూస్తున్నా. తుమ్ము దులిపేసేయరా తమ్ముడు. సూపర్ ఉంది కేక్. ఇదంతా ప్రిన్సెస్ స్ట్రీటా? కాదు, ఇది విక్టోరియా స్ట్రీట్. ఇక్కడ ఎన్నో షూటింగ్లు జరిగింది. సల్మాన్ ఖాన్ 2 మూవీస్ జరిగినాయి. Finally back to the home. Guys, if you like my video, please do like, share and subscribe to my channel.